ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవివే, హెచ్చించువాడవును, బలమిచ్చువాడవు నీవే. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవివే, హెచ్చించువాడవును, బలమిచ్చువాడవు నీవే. తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. లేఖన భాగాలు నిప్పుటకును చెప్పుటకును యోగ్యులను కాను, మంచిది నాలో కొంచెం లేదు. అయినా నీ ప్రేమ బట్టి స్థిరపడి మాట్లాడుచున్నాను ప్రభా. నీ బిడ్డలకి మాటలు అవసరం, మాటలు పలికించండి. వినగలిగిన చెవి, గ్రహించే మనసు నాకు మాకు అందరూ దయచేసి అందరితో మీరు మాట్లాడి మహిమపరుచుకుంటారని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదమ్మా, అందరూ కొంచెం చేతగలిగి మాటలు ఆలకించండి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకమైన వారిని కనిపెట్టి చూచుచున్నాను. ఏమన్నాడమ్మా? ఎవరు దేశములు, పట్టణములు, గ్రామాల్లో, గృహాల్లో దేవునికి నమ్మకమైన వారుగా ఉండాలి, ఉండిన వారిని కనిపెట్టి చూచుచున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మంచిది. దేవుడు ఎప్పుడు బైబిల్ గ్రంథంలో అబద్ధాలు వ్రాయించడు, అబద్ధాలు చెప్పడు. దేవుడు వాస్తవాన్ని వ్రాయించాడు, వాస్తవాన్ని చెప్పుచున్నాడు. గనుక వింటున్న మనము ఎలా ఉంటున్నాము అన్నది ఈరోజు తెలుసుకోవాలి. వింటున్న మనం దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొన్ని వేల మట్టి, కొన్ని సంవత్సరాల మట్టి సీనియర్టీ కలిగి ఉన్నాం. మంచిది. ప్రార్థన చేయటం తప్పను, చర్చిలకి వెళ్ళటం తప్పను. కానీ నువ్వు నడిచే విధానం దేవుని దృష్టికి ఎలా ఉన్నది అది దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈ రాత్రి ఎక్కడున్నాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన. మనం ఎక్కడున్నాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన అంటే, తానున్న స్థానంలో మనముండు లాగున ఆయన మరల వచ్చి మనల్ని తీసుకెళ్తానని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేశం అందాలి, నమ్మకమైన వారు ఎవరున్నారా అని దేవుడు కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన స్థానంలో మనముండు లాగున దేవుడు కోరుకుంటున్నాడు. నిజమే, ఈనాడు క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉంది. నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను, నేను చనిపోతే ప్రభుతో ఉంటాను నిరీక్షణ మంచిదే. కానీ నువ్వు దేవుడికి ఎలా కనబడుతున్నావు అన్నది నా యొక్క ఆలోచన, నా యొక్క ఉద్దేశం. నీకు తెలుసు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిన్నపిల్లలు అడిగినా చెప్తారు, అడ్రస్ చెప్తారు. ఏమని? మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. మంచిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లలు తెలుసు, పెద్దవాళ్ళు తెలుసు, గ్రామస్తులు తెలుసు, మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ గ్రామంలో ఒక పెద్ద ఆయన బయలుదేరాడు. ఎక్కడికి వెళ్దామని? జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలుసు కదా, నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. మా గ్రామానికి కావాల్సిన కొన్ని అవసరతలు ఉన్నాయి, డ్రైనేజీలు కావాలి, లేదా వాటర్ ట్యాంక్ కావాలి, ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఒక పెద్ద కాగితం రాసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? చెప్పలేంటమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి
దగ్గరికి వెళ్ళాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అయితే ఎవరుంటారు? గుమ్మాలో ఎవరుంటారు? సెక్యూరిటీ ఉంటాడు. మొదట కలిసేది ఎవరు? సెక్యూరిటీ కలుపుతాడు. ఓకే, ఈయన వెళ్ళాడు. ఆగమయ్యా, ఎక్కడ వచ్చి రండి అని అడిగాడు. అడిగితే, అయ్యా నేను ఫలానా ఇందుపల్లి నుండి వచ్చాను, మా గ్రామాల చాలా అవసరతలు ఉన్నాయి, నేను డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలి అని చెప్పాడు. ఎవరు చెప్పాడు మొదట? అయితే నువ్వు ఇక్కడ ఉండు, నేను ఆయన దగ్గరికి వెళ్ళి వస్తా. ఎక్కడికి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వస్తా. ఆయన రమ్మంటే నువ్వు వెళ్తు కానీ అయితే వద్దంటే వెళ్ళిపోదు కానీ అన్నాడు. బాగా అండి ఈ మాట. వెళ్ళాడు. ఆ ఇందుపల్లిలో ఒక ఆయన వచ్చాడయ్యా, మరి ఏదో మీతో మాట్లాడంటే, ఇందుపల్లి ఆయన ఎవరు, ఎందుకు వచ్చాడు? ఆయన నాకు తెలియదే. ఏమంటున్నాడు? ఆయన నాకు తెలియదే, కనీసం లోన్ కూడా అతన్ని రానియొద్దు అన్నాడు. అంతే కదా. ఇప్పుడు ఎవరో తెలుసు? ఆ పెద్ద అయినా తెలుసు, వెళ్ళి పెద్ద అయినా తెలుసు. ఎవరు తెలుసు? జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తెలియదు? ఇంటి పిల్లలు ఆయన తెలియదు. బాగా ఈ మాట. అలాగనే యేసు ప్రభు గారు దేవుడు నువ్వు నమ్ముచున్నావు, మంచిదే. యేసు ప్రభు గారు నీకు తెలుసుండవు, మంచిదే. కానీ నువ్వెవరో తెలిసి ఉండాలి. నువ్వెవరో తెలిసి ఉండాలి. ఏ సైజు తెలిసి ఉంటేనే తప్ప, లేకపోతే పరలోక రాజ్యంలోకి ఎంట్రన్స్ కూడా నీకు ఉండదు. నేను చెప్తాను ఈ మాట. మీరేమన్నా నేను బాధపడిన వ్యక్తిని కాదు. ముక్కుసూటిగా మాట్లాడతాను, మాట్లాడి 4 మాట్లాడి ముక్కుసూటిగా మాట్లాడతాను, నా దారి నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు నువ్వు ఎవరు తెలిసి ఉండాలి? బోధించే నేను ఎవరు తెలిసి ఉండాలి? నా యేసయ్యకు తెలిసి ఉండాలి. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆకాశం దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. దేశమందలి నమ్మకమైన వారు ఎవరున్నారా, వారు నా యొద్ద ఉండటకు యోగ్యులు అని బైబిల్ చెప్పింది. అర్థమైందమ్మా? దేశమందలి నమ్మకమైన వారి కోసం ఆ దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది నమ్మకస్తులుగా ఉన్నారు, లేక అపనమ్మకస్తులుగా నా దేవుని దృష్టికి కనబడుతున్నారు. నువ్వు ఎన్ని పాటలను పాడొచ్చు, ఎన్ని కూటలుగా నేవచ్చు, ఎన్ని మీటింగ్లను దర్శించవచ్చు, నాలాగా 100 ప్రసంగాలు చేసి ఉండొచ్చు. తప్పు కాదు, తప్పు లేదు. కానీ నువ్వు ఎలా ఉన్నావు నా దేవుని దృష్టికి, అది కావాలి దేవునికి. నువ్వు ఎలా కనపడుతున్నావు నా దేవుని దృష్టిలో? నమ్మకమైన వాడిగా ఉన్నావా, నమ్మకమైన దానిగా ఉన్నావా, అపనమ్మకస్తులుగా ఉన్నారా? ఎలా ఉన్నాం మనం అనుకుంటున్నాం నువ్వు చాలా పర్ఫెక్ట్, కరెక్ట్. ఏమనుకున్నాం? అలా అనుకోకపోతే మనం ఏం చేయలేం? ప్రార్థన చేయలేం. అవునంటారా కాదంటారా? అలా అనుకోకపోతే మనం ప్రార్థన చేయలేం. ఒక్కసారి మీరు ఆలోచించండి. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు దేవునికి అన్నది దేవుడు రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాడు. దేశమందలి నమ్మకమైన వారి కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? కనిపెట్టి చూస్తున్నాడు. ఎందుకని? నా యొద్ద నివసించినట్లుగా. ఎక్కడుండాలి మనం? ఎక్కడుండాలి? మరణించిన మరుక్షణం ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎక్కడికి వెళ్ళాలమ్మా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. కరెక్ట్. మన యొక్క విశ్వాసానికి ఎదురు లేదు. అవునంటారా కాదంటారా? మనం చేసే ప్రార్థనకి తిరుగులేదు. మా విశ్వాసం ఎంత గొప్పదో చెప్పమంటారా? మేము చేసే ప్రార్థన చెప్పమంటారా? నాలాగా ఒక ఆయన బోధ చేస్తున్నాడంట, అయ్యగారు. ఆయన బోధ చేసాడంటే, ఆవుగించిన విశ్వాసం నీకు కనబడే కొండనెల్లి సముద్రం పడమంటే పడతాయి అని బోధ చేస్తున్నాడు. కూర్చోనమనుకుంటుందంట. ఆవుగింజ అంత ఏంటి, నాకున్న విశ్వాసం గుమ్మడికాయ ఎంత ఉన్నా అనుకుంటుందంట. ఏమనుకుంటుంది? ఆయన వాక్యం కరెక్ట్ గా చెప్పాడు అయ్యగారు. ఏమనుకుంటుంది? కూర్చొని గింజంత అన్నాడు అయ్యగారు. కాదు, నా విశ్వాసం ఎంత, గుమ్మడికాయ ఎంత ఉందని చెప్పేసి ఆమె అనగానే ఇంటికి వెళ్ళిపోయింది. భోజనం చేసింది, ఒక అరగంట రెస్ట్ తీసుకుంది, నేరుగా కొండ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? కొండ దగ్గర ఉంది. కొండ, మా పాస్టర్ గారు చెప్పాడు ఏమని? ఆవుగింజంత విశ్వాసం నీకుంటే కనపడే కొండలో సముద్రం పడమని పడుతుంది కనుక అన్నాడు కనుక ఇది నీకు ఆజ్ఞాపిస్తున్నా, నువ్వు తెల్లారి పడుకున్నావా, వెళ్ళి సముద్రం పడాలి అంది. వచ్చేసింది, ఇంటికి వచ్చి పడుకుంది. 5 గంటలకి బయలుదేరింది. ఎక్కడికి? కొండ దగ్గరికి వెళ్ళింది. వెళ్తే కొండ అక్కడే ఉంది. ఎక్కడుంది? అక్కడ. నేను నిన్నే అనుకున్నా. ఏమని?
నిన్నే అనుకున్నా ఏమని చెప్పలేదా? నిన్నే అనుకున్నా ఏమని ఇది పడదు అనుకుంది. ఎంత విశ్వాసం ఉంది? ఓకే, ఎంత విశ్వాసం ఉంది? జాగ్రత్త. ఇంటున్న నీ జీవితంలో నువ్వు విశ్వాసం అనుకోవచ్చు, లేదా మంచి ప్రార్థన పరుడు అనుకోవచ్చు, లేదా నీ భక్తి పరులను అనుకోవచ్చు. కానీ ఏ ఏ విషయంలో దేవునికి దూరం అయిపోతున్నావో ఆ విషయాలు ఇప్పుడు మీతో చెప్తా. ఓకే, మీతో మాట్లాడతా. మోసము చేయవాడు, మోసము చేయవాడు దేవుడు ఏమనుకున్నాడు? నమ్మకమైన వారు నేను కనిపెడుతున్నాను, నా యొక్క నివసించినట్లుగా నమ్మకమైన వారు నేను కనిపెడుతున్నాను అన్నాడు దేవుడు. ఎక్కడ ఉండాలని? దేవుడితో ఉండాలని ఆయన కనిపెడుతున్నాడు దేవుడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోతున్నారు. సాతాను వాడు పసిగట్టుకున్నాడు ఎవరు పోరు చేయాలని, విశ్వాసులు మన యొక్క జీవితాలు పోరు చేయాలని వాడు పసిగట్టి తిరుగుతూ ఉన్నాడు. ఏ విషయాల్లో మనం దూరం అవుతున్నామో చెప్తా వినండి. నిన్నగాక మొన్న ఏం జరిగింది? మనకి నిన్నగాక మొన్న ఏం జరిగిందండి? ఎలక్షన్ జరిగింది. ఏం జరిగింది? వినండి బాబు, ఇది చూడండి. నిన్నగాక మొన్న ఏం జరిగింది? ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్లో నిలబడిన వారు ఏం చేస్తారంటే ఓటుకు నోట్లు పోస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఓటుకు నోట్లు పోస్తున్నారు. అమ్మలారా జాగ్రత్తగానండి. ఇక్కడ కూర్చున్న వారు కానీ ఇళ్ళ దగ్గర కూర్చున్నారు కానీ నేను విశ్వాసం అనుకుంటున్నారా? ఎలా ఉన్నావు ఇప్పుడు తేలిపోద్ది. నీ విశ్వాసం, నీ భక్తి, నీ యథార్థత, నీకు కలిగిన నమ్మకం. ఎంతమంది ఓట్లు డబ్బులు తీసుకున్నారు ఇక్కడ కూర్చున్నారు? చెప్పండి, చెప్పండి. ఓట్లు డబ్బులు తీసుకున్నారు ఎంతమంది తీసుకున్నారు? ఇంచుమించు ఒకళ్ళిద్దరు డబ్బులు వచ్చి అందరూ మరి ఎవరు మోసం చేశారు? పాపం గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు, గెలవనాయన ఉంటుంది. వీళ్ళు తీసుకోవాలి, ఒక్కళ్ళ దగ్గర తీసుకోరు, ఒక్కళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళకి ఓటు వేయరు. ఎంతమంది ఇచ్చినా తీసుకుంటారు, ఎంతమంది వచ్చి నీకు అంటారు. అన్నలందరికీ ఓటేసామా? ఓటేమవుద్ది, మురిగిపోద్ది. ఒక్కడికే ఓటేసామా? ప్రతి మూడుకి ఏం చేసాం? కోర్టు పెట్టాం. అవునా కదా? చెప్పండి, మీరు ఆలోచించండి. వాక్యం చూసి వాక్యం చెప్తున్నాను మీకు. వాక్యం లేక నేను ఆధారం లేక చెప్పట్లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమందికి న్యాయం చేసావు? ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నావు? డబ్బులు ఎందుకు తీసుకున్నావంటే నువ్వు పరలోకానికి పోవటానికా నరకానికి పోవడానికి తీసుకున్నావా? నువ్వు విశ్వాసవా సంఘంలో ఒక పిశాచివా? ఎలా ఉన్నావు నువ్వు? చెప్పండి. మరి ఇప్పుడు నాదో చెప్పాలి. ఎంతో ప్రయాసతో పాస్టర్ గారు కూటలు పెడుతున్నారు. ఇంట్లో కూర్చుంటే బాగోదులే, కాసేపు వెళ్ళి ఇవ్వద్దాం అనుకుంటున్నావు. మంచిదే, రావటం మంచిదే. కానీ నీ విశ్వాస జీవితం ఎలా ఉన్నది? మోసం చేయవాడా? మోసం చేయవాడా? భలే చెప్తున్నా తల్లి. నాతో ఉంటావా అనలేదా? పైన అన్నాడు అన్నమాట. దేశంలో నమ్మకమైన వారిని కనిపెడుతున్నా, నా యొద్ద నివసించినట్లుగా నమ్మకమైన వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నానంటారు. మీకు మైక్ ఇస్తే మైండ్ పోతుందండి. పాటలో ఎవరు పాడతారు? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, వాళ్ళంటే నేనుంటాను యేసయ్యా. ఎవరంటే ఉండేది రాజకీయ నాయకులు అంటారండి. సంఘంలో కొత్త నువ్వు ఉంటే నాకు చాలా. నువ్వు తిరిగేది ఎవరు తిరుగుతావు? నువ్వు పోతానే పోతున్నారు. కానీ మార్చుకొని మనస్సు తెలుసుకొని సత్యలేదు ఇచ్చేది పోతున్నావు. చక్రేస్తాడు అయితే డబ్బులు ఎవరి దగ్గర ఎంత తీసుకున్నావు తెచ్చిపోరాయి. అప్పుడు దేవుడు నిన్ను చూసి మెచ్చుకుంటాడు. నా కుమారుడా శబాష్, నా కుమార్తె శబాష్, నువ్వు నన్ను నమ్ముకున్న దానవు, నువ్వు నన్ను నమ్ముకున్న వాడవు. నువ్వు ఎక్కడుంటావు అంటే నాతో ఉంటావు. ఆలోచించండి ఈ మాట, ఆలోచించండి ఈ మాట. మోసం చేయవాడు, నేనలే మోసం చేయవాడు నా యొద్ద. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, వీళ్ళ యొక్క కానుకలు తేలేదని, దశమాలు తేలేదని ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళ మీద గొడవలు వేసుకుంటారు. ఎట్లా ఎవరన్నా ఆ 10 మంది ఇచ్చిన డబ్బులతోటి కానుకలు తేలని ఎలాంటి పాస్టర్లు కొంతమంది తయారవుతున్నారు సంఘంలో. అమ్మా అది తప్పు, చేయకూడదు. నీ విలువైన హక్కులు ఓటును అమ్ముకోకూడదు.
నువ్వు మోసం చేస్తావు, ఒకరు న్యాయం చేస్తావు, ఒకరు అన్యాయం చేస్తావు, ఒకరు సంతోషిస్తాడు, ఒకరు ఉసురు నడుస్తాడు. ఆడు ఉసురు పని ఉసురు నీ పిల్ల తర్వాత అభివృద్ధి. జాగ్రత్త. సేవకుడు ఏం చేయాలి? గద్దించాలి. గద్దిస్తే ఇక రాడు. ఎక్కడారు? గద్దిస్తే ఎక్కడ చెప్పలేంటండి. ఇక సంఘాన్ని వారా చెప్పి ఈ సేవకులు కూడా ఏం చెప్తానంటే సంఘాన్ని నేరుగా నరకాన్ని నడిపించినకు ఈ మౌనంగా ఉంటున్నారు. ఎంత ఇచ్చారమ్మా? దశమ తీసిరా. ఎంత ఇచ్చారమ్మా? కానుకలై పని మన సేవకులండి, పౌరుషులైన సేవకులండి, ప్రభు దగ్గర ఏడలేని సేవకులండి, ప్రభు దగ్గర పట్టుదలగా ప్రార్థన చేసే సేవకులండి. వాళ్ళు ఇచ్చే కానుకల కోసం, వాళ్ళు ఇచ్చే దశమాల కోసం చెప్తున్నాను తప్ప వాళ్ళ ఆత్మను నరకానికి పోకుండా నేను ఏం చేయాలి? ప్రార్థించాలి. తప్పు వద్దమ్మా, మనకి వద్దు. ఇంచుమించు 31 సంవత్సరం నేను సేవలోకి వెళ్ళి మా సంఘంలో ఎవరికి పలానోడు పోటీమని చెప్పను. మీరే పార్టీ నన్ను అడుగుతారు, నా పార్టీ వేసేది అంటారు. నాది ఏ పార్టీ? నా పార్టీ వేసే ఈ పార్టీ. నేను ఎవరికి వేస్తానో నాకు నా దేవుడికి తెలవాలి. మీరు పలానా పార్టీకి ఓట్ అయ్యింది అని ఎప్పుడు కూడా నేను చెప్పను. నేను చెప్పేది ఒక్కటి, ఎవరిచ్చిన మీరేమీ తీసుకోవద్దు. ఏంటండి? ఎవరిచ్చిన మీరేమీ తీసుకోవద్దు. మీ విలువైన ఓటును వేయండి. ఇది నా బోధ. ఓకే అయిన తర్వాత బాగా చెప్తా. ఎంతమంది తీసుకున్నారు చేతులు ఎత్తండి. అవి డబ్బులు కట్టేయండి. కనీసం ₹10 కూడా తీసుకొచ్చి అన్నపెట్లో వేయద్దు. ఇది నా బోధ మా సంఘంలో. మొక్కమాటలు ఏమని చెప్తా. ఎందుకో చెప్పమంటారా? నేను సేవకుల టైంలో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి. 2 తిమోతి పత్రిక 2 అధ్యాయము 10 ఒకసారి చదవండి. ఎక్కడికి వెళ్ళని రాజీ బాణ చెప్పే కాడ నేను కరెక్ట్గా చేస్తాను, నేను కరెక్ట్గా చెప్తాను. లోబీతనము మళ్ళీ ఎవరో నాకు తెలియదు. చదవండమ్మా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనిక వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. 2 తిమోతి 2 అధ్యాయము 15 దేవుని ఎదుట యోగ్యునిగాను, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరే పరిమాణిగాను, సత్యవాక్యము సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవు దేవునికి కనపరుచుటకు జాగ్రత్త పడుము. పనికి మళ్ళేసలేస్తే పోతా రేపు నరకానికే సుమా అని దేవుడు నాకు హెచ్చరిక చేశాడు. సేవకుల టైంలో నేను 31 సంవత్సరాల సేవా అనుభవంలో ఉన్నాను. నిన్నమ్మన్నటువంటి కాదు, 31 సేవ అనుభవం కూడా ఎక్కడ కూడా రాజీ పడినట్లు నాకు తెలియదు. డబ్బు కోసం ఆశపడినట్లు నాకు తెలీదు. కష్టపడతాను, కన్నీరు గారుస్తాను, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఎందుకంటే అంటారు కదా, బెల్లం ఉన్న కాడికి ఏమొస్తాయి? ఈగలు వస్తాయి. లైట్ ఉన్న కాడికి పురుగులు వస్తాయి. భక్తి మన దగ్గర ఉంటే దేవుడే తీసుకొస్తాడు మా దగ్గరికి. అది మా గురువు గారు నడిపింపు. బాబు, తిరిగినాడికి తిప్పలా, కూర్చున్నాడికి కుప్పలం. ఏమిటి? తిరగవద్దు, ఇంటికి తిరగవద్దు, ప్రార్థన చెయ్యి. ఒక్క మనిషి బాగుపడింది అనుకో 10 మంది చెప్పుద్దాం వెళ్ళి. ఇంచుమించు ఎర్రపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో 5 గ్రామాల చుట్టూరు ఉన్న గ్రామాలకి నేను తెలుసు, వాళ్ళు నాకు తెలియదు. ఎందుకు చెప్పమంటారా? ఎర్రంపల్లిలో పాస్టర్ గారు ప్రార్థన బాగా చేస్తారంట, రోగులు బాగుపడుతున్నారంట, దెయ్యాలు పోతున్నాయంట అని వాళ్ళకాళ్ళు ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతా ఉంటారు. ఎందుకు చెప్పమంటారా? భక్తిలో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా రాజీ అవసరం లేదు. అమ్మలారా, మీరు ప్రార్థయాత్ర మంచిదే, నీకు కాదంటే లేదు. ఇలాంటి వాటికి ఎందుకు నువ్వు లోపడుతున్నావు? ఇలాంటి ఎందుకు లొంగిపోతున్నావు? నేను విశ్వాసంగా చెప్తున్నావు, మంచిది. ఏను పురుగు చేరి నీకు తెలిసి యావల పద్యాలు మాటల్లో ఉన్నాయి. ఏను పురుగు చేరి వృక్షము చేరుసురా, చెడ పురుగు చేరి చెట్టు చేరుసురా, పుచ్చుతుండు చేరి గుణవంతుడు చేరుస్తురా. ఒక సంఘానికి ఎలా ఉన్నావు? సంఘానికి ఎలా కనబడుతున్నావు? ఏడు పురుగులాగా ఉన్నావా? చెడు పురుగులాగా ఉన్నావా? సంఘం చెడిపోద్ది సుమా, సంఘం పాడవద్దు సుమా. ఒక నమ్మకమైన విశ్వాసిగా ప్రభు కనబడినట్లయితే, నమ్మకమైన వాడిగా నా దేవుని దృష్టిని ఉండగలిగినట్లయితే నిన్ను బట్టి అనేకులు ప్రభు సన్నిధికి ఏమవుతారు? ఆకర్షితులు అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, దేశమందరి నమ్మకమైన వారు ఎవరున్నారా? నా యొద్ద నివసించినట్లుగా నేను వారి యొద్ద నివసించినట్లుగా నమ్మకమైన వారు ఎవరున్నారని చెప్పి ఆయన కనుదృష్టి దేశం లోకమందంతటా తిరుగుతూ ఉండగా నువ్వు ఎలా ఉన్నావు? దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నావు? మోసం చేయవాడా?
మోసం చేయదానా నువ్వు నాతో ఉంటావు దేవుడు అన్నాడా చెప్పండి, మీరు చెప్పండి. అన్నాడా? నమ్మకమైన వారు ఉంటే నువ్వు నాతో ఉంటావు, అపనమ్మస్తుడు నువ్వు నాతో ఉండలేవు. ఎక్కడ ఉంటావు? నాకు వేరుగా ఉంటావు. మరి ఎందుకు వచ్చావు? ప్రభుతో ఉన్నామని వచ్చావా? ప్రభుకి ఏరై ఉన్నామని వచ్చావు ఇక్కడికి? చెప్పండి, మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఈ మాట మీరు ఆలోచించండి. నువ్వు నా దేవునికి నమ్మకంగా ఉన్నావా, అపనమ్మకస్తులుగా కనబడుతున్నావా? ఒకసారి ఆలోచించేయండి. సమాజంలో మార్కెట్లో వచ్చే బంగారంగానే చలామణి అవుతుంది, పిచ్చి బంగారంగానే చలామణి అవుతుంది. ఇది చూడమ్మా, ఇది చూడండి. ఒరిజినల్ బంగారంగానే చలామణి అవుతుంది, పిచ్చి బంగారంగానే చలామణి అవుతుంది. ఒరిజినల్ అంటే పిచ్చి బంగారం ఎక్కడ వెళ్తే బయటకు వస్తుంటాయా? దాన్ని కుంపట్లో పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? కుంపట్లో పెడితే ఒరిజినల్ బంగారం ఏమవుతుంది? మెరుగు వస్తుంది. తుప్పు దూలు మగిలి మొత్తం పోయి ఒరిజినల్ బంగారం ఒరిజినల్ కనపడుతుంది. ఈ డూప్లికేట్ బంగారం చూడు, అందులో పెట్టగానే ఏమవుతుంది? కరిగిపోతుంది. జాగ్రత్తగా నువ్వు ఒరిజినల్ క్రైస్తవుడుగా ఉన్నావా, ఒరిజినల్ క్రైస్తవురాలుగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించి. ఇలాంటి చిన్న ప్రలోభాలకు నువ్వు లొంగిపోవద్దు. సాతాను చాలా యుక్తి కలిగినడు. వాడు నిన్ను ఎలా పతనం చేయాలో, నీ ఆత్మ జీవితంలో వాడు ఎలా చెలగాటం ఆడాలో వాడికి బాగా తెలుసు. ఎవరు తెలుసు? సాతాను తెలుసు. నిన్ను ఎలా పతనం చేసి తాను ఉండే చోట్ల నేరాకెళ్ళాలని చెప్పి సాతాను ఎప్పుడు మన మీద వాడు దృష్టి మీపై ఉంచుతాడు. చిన్న మాటకి నువ్వు లోబడిపోతున్నావు, లొంగిపోతున్నావు. నా దేవుని మాటలు విన్నట్లే నువ్వు నటిస్తూ ఉన్నావు, నటన భక్తి చేస్తూ ఉన్నావు. జాగ్రత్త కమలారా. మరి రాత్రికాల సమయంలో ఈ మాటలు నీ జీవితంలో దేవునికి ఎలా ఉన్నావు, దేవుని దృష్టిలో ఎలా కనపడుతున్నావు? ఒక నమ్మకమైన వాడిగా ఉంటే నువ్వు ఎక్కడ ఉంటావంటే నా ప్రభుతో యుగాలు పర్లోక రాజ్యంలో ఉంటావు. ఒక నువ్వు మోసం చేశావు, అన్యాయం చేశావు, భార్యాభర్తలు మోసం చేస్తున్నది, భర్త భార్యను మోసం చేస్తున్నాడు, బిడ్డలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, తల్లిదండ్రులు బిడ్డలు మోసం చేస్తున్నారు, సంఘ కాపులు సంఘను మోసం చేస్తున్నారు, విశ్వాసులు కాపులు మోసం చేస్తున్నారు. ఈ మోసం చేసే బ్యాచ్ అంతా రేపొద్దున ఎక్కడ ఉంటుంది? ఈ మోసం చేసే బ్యాచ్ అంతా ఎక్కడ ఉంటుంది? మాట్లాడేటమ్మా, నీకు కోపం వస్తుంది. నువ్వు వాక్యం చెప్పుకుని పోయేదని మాకు ఏ డబ్బులు చూలి, ఓటు డబ్బులు చూలి. వీరికి ఎందుకు? ఓటు డబ్బులే కాదమ్మా, ఇంక చెప్పాలని చాలా ఉన్నాయి. మరి దానికి సమయం కొద్దిగా ఇచ్చారు. ఈ కొద్ది సమయంలో ముగించాలని ఆశపడుతున్నాను. ఒక ఓటు డబ్బులే కాదు నీ జీవితాన్ని నరకంగా నడిపించేది. అబ్బాయి పెళ్లికి వచ్చాడు, అబ్బాయి మ్యారేజ్ చేయాలి. అబ్బాయి మ్యారేజ్ ఎలా చేయాలి? ఏం చేయాలమ్మా? అమ్మాయిని చూడాలి. ఏం చేయాలి? అమ్మాయి బాగానే ఉంది కానీ అమ్మాయితో పాటు ఎవరు రావాలి? కట్నాలు రావాలి. ఓరు బాబు, ఇది ఒక రకమైంది. చాలా మంది పాస్టర్ గారు పెళ్లి చేస్తున్నారు కొడుకులకి. అమ్మా కట్నం వద్దు కానీ కానుక కావాలంటున్నారండి. ఏం కావాలి? దాని పేరు ఏంటి? కట్నం వద్దు కానీ కానుక. చూడండి ఎంత అన్యాయం. పొల్లు పట్టుకోవడం ఏ రాయితీ ఏమైంది? ఏమ్మా పొల్లు పట్టుకోవడానికి ఏ రాయితీ ఏమైంది? పలువురు అయినా పర్వాలేదు, మట్టి అయినా పర్వాలేదు. దేని కొట్టుకోవడానికి చెప్పలేదమ్మా, చెప్పలేదు. ఎవడో ఏదో ఇస్తాడని చెప్పి కొడుకుని కానీ పెంచి పెద్ద చేసి చదివించావా? నేనంటున్నాను, విశ్వాసి ఓ సేవకులారా, నీ పొరుగు సొమ్ముని ఆశించొద్దు అన్నాడు కదా నా దేవుడు. ఎందుకు ఆశ కలిగింది నీకు? ఏమొచ్చి నీకు పోగడాలు వచ్చి నీకు పోగడాలు వచ్చి ఎన్ని లక్షలు కావాలి నీకు? ఎద్దు బేరం ఆడతావా? సరైన సంబంధం వస్తే, గుణవత్తరాలు వస్తే ఇది నాకొద్దు, ఇదేం తేవాలా? కట్నం తేవాలా? ఏది కావాలి? డబ్బు తెచ్చేది కావాలి, రేపొద్దున ఎగిరేది అనేది కావాలి. అది ఎవరిని? అత్తగారిని, మామగారిని, భర్త గారిని. ఏం చేయాలి? అమ్మాయి ఇక బుద్ధంగా ఇలా పడుకున్నావు అన్నారు అత్తగారు.
నేనేం ఊహులు వచ్చాను ఇక్కడికి? నేనేం ఊహులు వచ్చానా? మీ అబ్బాయి నేను కొన్నా. ఏం చేసింది? కొన్నా. నువ్వే చెయ్యి, నేను చెయ్యను. పైన టిప్పుడు రావాలి, టీ రావాలి, బట్టలు నువ్వే బతకాలి, అంటే నువ్వే కావాలి. ఏమయ్యా ఇక బుద్ధి ఉందా లేదా? ఏంట్రా ఈ అందుక నన్ను కొడుకున్నాను అందుకో. ఆ కొడుకు అటు ఇటు చూస్తాడు, కిందాక మీదాక చూస్తాడు. చూస్తే కళ్యాణం చేస్తుంది, మనోడు సైలెంట్ అయిపోతాడు. సరిగా ఉంటేనే సరి, లేకపోతే నీకు నాకు చెల్లు 9 చెల్లకు ఉంటాయి ఇల్లు. అదే కొడుకు పని అయిపోయింది. ఏమైంది? కళ్యాణం నిర్ణయం చూసింది, కిందగా భయం చూసింది, మనోడు సైలెంట్ అయిపోయాడు. సరిగ్గా ఉంటేనే సరే, లేకపోతే అన్నాయి. ఎవరన్నా ఉంది మాట భర్తగానే ఉంది. ఇప్పుడు మామగారు ఉన్నాడు, మామగారు లేచాడు. ఏమమ్మా డబ్బు తెచ్చావు కానీ మా మీద పెత్తనం మట్టి చేయొద్దు అన్నాడు. ఎవరు? మామగారు. మామగారు మీరు పెద్దవాళ్ళని ఆలోచిస్తున్నాను, అత్తగారిని పక్కన పెట్టేశాను, భర్తను పక్కన పెట్టేశాను, నిన్ను గౌరవిస్తున్నాను, గౌరవాన్ని కాపాడుకుంటే నా జోలికి రావద్దు అంటే ఇప్పుడు భర్తనే మామగారిని ఏమన్నట్టు? వేరు యదవాని వేరు మీరు అన్నట్టు ఇండైరెక్ట్ గా. అమ్మా మీరు విశ్వాసులు కాదండి, విశ్వాసులు కాదండి, డబ్బు కోసము ఎగబడుతున్న పిశాసులు. నీ పొరుగు వారి సొమ్ముని దేనిని అంటే ఆటోమేటిక్గా అందరూ ఆశించినట్టు నేను అనుకున్నాను. అమ్మ ఆశించిన వాళ్ళు ఉంటే మీరు చాలా ధన్యులు. మీ కోడలు మిమ్మల్ని చాలా గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది. అత్తగారు లేకంగానే టీ పెట్టి ఇస్తుంది. లేదంటే నీ మీద ఏం చేస్తుంది? కట్నం తెచ్చినామా పెత్తనం జాగ్రత్త. నా దేవుని వాక్యం అంటే నీ పొరుగు వారు దాన్ని దేనిని ఆశించొద్దు అన్న దేవుని యొక్క మాటను ఏం చేసామంటే పక్కన పెట్టి వాడెవడో ఇస్తాడు. ఆ సంఘంలో ఇద్దరికి పెళ్లి చేశానండి కుదిర్చి. ఆ తల్లి అంటుంది అసలు మా ఊరు మా అబ్బాయికి ఏళ్ళు పెళ్ళండి. ఆ డబ్బులు ఇచ్చిన కట్టించిన ఆయన అంటున్నాడు, కష్టపడే సొమ్ము అయితే ఖర్చు పెడతానికి కష్టపడదు తెలుసు. అక్కడ డబ్బు వేయలేవా? ఊరికి వచ్చిన దాన్ని ఖర్చు పెడతానికి నేనంటే మూలం కూర్చొని గుడ్డిని ఖర్చు పెడతాను మరి ఈయన. అంటే చూడండి ఎలా ప్రపంచం ఎలా మారిపోయిందో. సరే లోకం ప్రోగ్రామ్ ఉంటే ఒక క్రైస్తవుడిగా నీ యొక్క ఆలోచన ఏంటి? ఒక క్రైస్తవురాలుగా నీ యొక్క ఆలోచన ఏంటి? పొరుగువారుగా ఆశించొద్దాన్ని ఆశించావు, ఘనమాదన వేలు లక్షలు ఏం చేసావు? ఖర్చు పెట్టేసావు, కాల్చి మారేసావు. అక్కడ లైటింగ్ కావాలి. అబ్బాబ్బా ఏం పెళ్ళి అని ఇప్పుడు మతిపోయే పెళ్లి చేసేస్తున్నారు, చుట్టూ కాగితాలాగా కాల్చేస్తున్నారు. డబ్బుని ఎవరు సంపాదించింది? నీ కష్టాలతో ఏం కాదు, ఎవరో కన్నా సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి కాల్చేస్తున్నావు, ఖర్చు పెట్టేస్తున్నావు. నువ్వు నిజంగా నమ్మకమైన వాడివా? వద్దు మనకు వద్దంటే మనం ఆశించకూడదు. నేనంటలేదు నీ పొరుగు వారి సొమ్ము దేనిని ఆశించొద్దు. అవునంటారా కాదంటారా? రెండో వాళ్ళు చెప్తా వినేది. ఇలా సంఘంలో ఉన్న విశ్వాసులుగా ప్రవేశంలో చెప్పమంటారా? ఈ పాడి గదులు ఉన్నాయి. ఎవరికి? చదువు ఉన్న వారికి. పాడి గదులు ఏం చేస్తున్నారు? పాలు వేస్తున్నారు. సగం నీళ్ళు సగం పాలు. ఏం చేస్తున్నారు? సగం నీళ్ళు సగం పాలు. మరి ఎవరిళ్ళు? సంఘంలో సభ్యులు, సంఘంలో పెద్దలు, సంఘంలో పెత్తనం చేసేవాడు. మరి నీళ్ళలో పాలు పోయొచ్చా? పాలలో నీళ్లు పోయొచ్చా? ఇది చేసి నువ్వేం చేస్తున్నట్లు మోసం చేస్తున్నట్టు మా సంఘంలో మాకేమైనా పాలు పోయారండి. ఎందుకని చెప్పమంటారా? నాన్నగారికి పాలు పోయాలంటే నీళ్ళు కలపకూడదు. ఏంటి? నాన్నగారికి పాలు పోయాలంటే నీళ్ళు కలపకూడదు. నీళ్ళు కలపకపోతే మన కష్టాలు దొరుకుద్ది. దానికి ఎంత ఖర్చు అవుతుంది? మేత ఎంత ఖర్చు అవుతుంది? తవుడు ఎంత ఖర్చు అవుతుంది? దాని ఎంత ఖర్చు అవుతుంది? ఈ లెక్కలన్నీ వేసి సగంలో సగం పాలు. ఎంత మోసం ఉంది, ఎంత మోసం అండి! మోసం కదా, ఇది మోసం కదా. మోసం లేరా? అలా చేసం లేరా? ఉన్నారండి. ఇలా సమాజం ఎందుకు ఇలా చెడిపోతుందంటే
ఇలా తయారవబట్టి సంఘ అభివృద్ధి లేదు, సంఘ క్షేమం లేదు, సంఘంలో క్షేమాలు లేకుండా పోతాయి. నేను చెప్తున్నాను, గొప్పగా చెప్పడం కాదు. 31 సంవత్సరంలో 300 మంది సంఘం దేవుడు నాకు ఇచ్చాడు. మొత్తం 6 బ్రాంచ్లు ఇచ్చాడు. 4 బ్రాంచ్లో చర్చిలు కట్టి ఇప్పటికి నేను ఎన్ని బ్రాంచ్లో 4 బ్రాంచ్లో చర్చిలు కట్టాయి. ఇంకా 2 బ్రాంచ్లో స్థలాలు కొనాలి, చర్చిలు కట్టాలి. అది నా ఆలోచన. మీరు వచ్చి చూడండి, ఇప్పటికి కూడా నేను ఉంటున్న ఇల్లు తాటేకి ఉంటున్న ఇల్లు తాటేకి రండి. ఇప్పుడు ఈరోజు మీకు కావాలంటే మీకు ఛార్జీలతో ముద్ర చూడండి. ఉండదు తాటేకి, కానీ ప్రభువు కొరకు, ప్రభు సేవ కొరకు ప్రయాసపడుతూ ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాం. లాక్డౌన్ మొదల ఈ రోజు నుంచి వచ్చి ఖాళీ లేకుండా మనుషులు ఉన్నారు. రండి, ఏ నెల పడింది? మార్చి నెల 23వ తారీఖు లాక్డౌన్. ఇవాళ 8వ తారీఖు చెప్పండి అమ్మా, 16. ఇంకా ఏ రోజులు అయితే సంవత్సరం బట్టి చర్చి ఖాళీ లేదండి. దేవుడు పట్టిన వాళ్ళు, జబ్బులతో ఉన్నవాళ్ళు, సమస్య ఉన్నవాళ్ళు చర్చి ఖాళీలో కూడా మనుషులు ఉన్నారు. చర్చిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం, ప్రభు కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. చెప్పాను కదా, నువ్వు నమ్మకమైన వాడిగా ఉంటే నా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉంటాడు అమ్మా? చెప్పండి. నమ్మకమైన వాడిగా ఉంటే ఎక్కడ? నా యొద్ద నివసించినట్లుగా దేశమందరి నమ్మకమైన వారి కోసం కనిపెడుతున్న దేవుడు చెప్తే ఇవాళ ఎవరండి అంతగా గట్టిగా వాదన సంఘానికి వస్తారండి? అంతగా గట్టిగా చెప్పొద్దని నేను గట్టిగా చెప్తున్నాను. దేవుడు నాకు 300 మంది సంఘానికి చెప్తున్నాను. ఎంతమంది పై బోధ చేస్తే, భక్తి లేకుండా సంఘాలు కడితే ఏదో ఇప్పుడు అసలు ఊడ్చిపోద్ది మొత్తం. ఇప్పుడు అసలు ఊడ్చిపోద్ది. అప్పుడు అమ్మగారు ఎవరు బోధ చేయాలి? అమ్మగారికే బోధ చేయాలి. జాగ్రత్త. అర్థమవుతుంది అయ్యారులారా? నువ్వు చేసేది ఏంటో శాస్త్రంలో వరకు శక్తి వంచన లేకుండా ప్రభు మీద ఆధారపడు. ప్రభు కోసం ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రతిఫలంలో తీసుకొస్తాడు. ఎవరు తీసుకొస్తాడు? మనుషులు తీసుకొస్తాడు. నీవు నా దృష్టికి ప్రియుడమైన నేను ఏం చేస్తానన్నాడు? నీవు నా దృష్టికి ప్రియుడమైన నేను ఏం చేస్తాను? ఘనుడిగా చేస్తాను. నా దేవుడు మాట చెప్పిన దేవుడు మాట తప్పని వాడు. నువ్వే తప్పిపోతున్నావు దేవుని దృష్టిలో. నీ ప్రవర్తన యోగ్యమైన కాక అయోగ్యమైన కనబడుతున్నావు కనుక అందుకే ప్రతి అడ్డమైన దానికోసము గడ్డి గరుతున్నావు. జాగ్రత్త. దేశంలో ఉన్న వారి కోసం నా దేవుడు చూస్తున్నాడు. నా యొద్ద నివసించినట్లుగా దేశమందరి నమ్మకమైన వారి కోసం కనబడి చెప్పిన దేవుడు మాట తప్పని వాడు. అందుకే కింద ఉన్నాడు చెప్పమంటారా? మోసము చేయవాడా మరి ఎక్కడికి వెళ్ళడం? ఇంత ప్రయాసపడి ఇంటికాడ పనులన్నీ చక్కబెట్టుకుని సరదాగా వచ్చి ఎక్కడికి మనకున్న జ్ఞానం అంటే చెప్తా, ఒక మాటలు చెప్తా, చూద్దాం. చూడండి, 2 భార్య భర్తలు సందగా భోజనం చేసి పడుకున్నారు. ఏం చేశారమ్మా? సందగా భోజనం చేసి పడుకున్నారు. దొంగడు వచ్చాడు ఇంట్లోకి. సాగు చెప్తాడు, అరిత్త పొడి చేస్తానన్నాడు. ఏమన్నాడండి? అరిత్త పొడి చేస్తానన్నాడు. పవిత్ర గడగడ ఊరిపోతున్నాడు. భార్య భర్తలు తాళాలు ఎక్కడ ఉంది? బీరువా తాళాలు. ఈ పక్కన తాళాలు గబ్బుకుని తీసి ఇచ్చింది ఎవరు? భార్య. పడే బీరువా దగ్గరికి అన్నాడు. ముగ్గురు కలిసి వెళ్ళారు. దీపం కదా, పట్టుకో అన్నాడు భర్తను. వాడు పట్టుకున్నాడు. దీపం కదలకుండా పట్టుకో. ఏమైనా అడ్రస్ వాడు ఏమా కుక్కలాగా చూడవాకండి, అవి చెప్పులాగి పడతలేదు. ఏమన్నాడు? దీపం కదలకుండా పట్టుకో అన్నాడు. చదువు చూపిస్తున్నాడు. ఆ డబ్బులంతా బ్యాగ్ ఎదుర్కొన్నాడు. వాడు సేవ అయిపోతానన్నాడు. బయటికి వెళ్ళిపోయాడు. సూర్యమంట వచ్చి కూర్చున్నాడు. మంచిగా సూర్యమంట వచ్చి కూర్చొని ఏముంది? దొంగడు అంత తెలియకనుడండి, తాళాలు ఏమంటే నేను ఇచ్చాను, దీపం చూపమంటే మీరు చూపించారు. వాడికంటే నేను తెలియకనుడు అన్నాడంట. ఏమన్నాడు? వాడికంటే నేను తెలియకన్నాడు.
అసలు మీకు తెలియదు చెప్పండి అన్నాడు. ఏం పట్టుకున్నాడు వాడు కథ కూడా సుబ్రహ్మణ్యం 3 సార్లు ఇలా ఊపా వాడికి తెలిసింది అన్నాడు. ఏమన్నాడు? ఇది తెలియదు చూడండి. ఏమన్నాడు? 3 సార్లు ఊపాడు ఊపాడు తెలిసిందా అన్నాడంట. ఇలా క్రైస్తవుల యొక్క పరిస్థితి కూడా అలా ఉన్నాయి. నేను చిన్నప్పుడు సండే స్కూల్ టీచర్ని, సండే స్కూల్లో బైబిల్ తెలిసినని భక్తి తెలిసినని నాకు అంతా తెలుసు అనుకున్నాం. మంచిది అనుకోవడం మంచిది. సాధారణ పక్కన మన ఇల్లు గుళ్ళంత గుళ్ళ కూడా చేస్తున్నాడు. వాడేం చేస్తున్నాడు? నీకు అంత తెలిసి అనుకున్నావు కానీ వాడేం చేస్తాడు? ఒక పక్కన ఇల్లు వాళ్ళంతా గుళ్ళ చేస్తుంటే అసలు మా ఐదారు ఉంటుందా? ఈ కష్టాలు ఎందుకు వస్తాయమ్మా? ఎవరైనా నెట్టేశావు? నీ బ్రతుకు సరిలేక, నీ భక్తి సరిలేక, నువ్వు వచ్చే విధానం ఉండక, దేవుని దృష్టిలో నమ్మకమే లేక, ఇష్టానుసారంగా లోకవచనతో లోకవాటిలో ఆనందిస్తాను నీకు ఎందుకు ఇలాంటి శ్రమలు వస్తామని చెప్పేసి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయటం చేతగాక లాస్ట్గా ఏం చెప్తారు? అసలు దేవుడు అన్నోడు ఉంటే నాకు ఇన్ని శ్రమలు వస్తాయా? నమ్మకుండా రావచ్చు, కానవచ్చు. దేవుడు తనకి ఇష్టమైన బిడ్డను మార్చాలంటే కొన్ని శ్రమలు పంపించవచ్చు. మరి కాదన్న సాతాను కూడా మనం శోధిస్తూనే ఉంటాడు. ప్రతి శోధన దేవుడు శోధించడం వద్దు. సాతాను శోధించడం మనం ఏం చేస్తున్నామంటే ఆ శోధన తట్టుకోలేక నిలబడలేక లోకంలో వాటి వైపు పరుగులెత్తుతూ ఉన్నాం. దేవుని మీద ఆలోచించండి. 1 సంవత్సరం క్రితం సత్తుపల్లి పక్కనే గంగారావు ఒక అమ్మాయి వచ్చింది. చేతబడి శక్తులతో ఇంచుమించు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఆ పిల్ల తల్లిది కన్నూరు మా ఊరు. అలా చెప్పారంట, అన్నయ్య చెప్పారమ్మా మరి నాన్నగారి దగ్గరికి ప్రార్థనకు వస్తే ఎలాంటి వాళ్ళని బాగుపడుతున్నారని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళ మాట విని ఆ చేతబడి చేసిన పిల్లల్ని తీసుకుని అందరిలోకి వచ్చారు. వస్తే అసలు ఆ పిల్లలు మోసుకొచ్చిన పిల్లలు ఎందులో పెట్టారు. ఒకరు 3వ రోజు వెళ్ళా ఏమి వెళ్తాయి అమ్మాయి చచ్చిపోయిన చెమలాగా పడిపోయి ఉంది. నాకు ఫోన్ చేశారు, నాన్నగారు అసలు అమ్మాయి ఏమి కదలట్లేదు అనట్లేదంటే నేను గబగబా ఇంటికి వచ్చి స్నానం చేసి లోనికి వెళ్ళి కూర్చున్నాను. నేను ప్రార్థన చేశాను. ఫస్ట్ అయితే నా చేస్తున్నాను అన్నా. అలాగే ఉంది పక్కనే కూర్చుని ప్రార్థన చేస్తాను. ప్రభాస్ ఎందుకు ఈ బిడ్డకి రాని చెప్పేసి ప్రార్థన చేయడం ప్రారంభించాను. 10 నిమిషాలని ప్రభు దివ్య దర్శనం చూపించాడు. ఆ అమ్మాయి కట్టుకున్న డేరా పక్కన పెద్ద వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడు బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు. వాడు ఆ గుమ్మ దాటించాను. అమ్మాయి నేను లేస్తున్నా అన్న. ఆ డేరాలు కూర్చున్న అమ్మాయిని లేచి వచ్చి నా దగ్గర కూర్చొని దేవుని స్తోత్రం గాక. అప్పుడు చెప్పాను, ఒకడు పోయాడు, ఇంకా మన దగ్గర కొన్ని శక్తులు నేను చెప్పాను. శక్తుల కోసం 2 నెలలు ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తే ప్రభు వల్ల ఒక్కొక్క శక్తి రావటం కాలిపోవటం ఈ విషయాలన్నీ కూడా ఈ శక్తులను ఎవరు చెప్తున్నాయి అది భౌతికేశ్వరులు చెప్తున్నాయి. ఫలానాయన ప్రార్థన చేస్తున్నాడు, ఉండలేకపోతున్నాం, ఆ కాకకి అగ్నికి మీద తట్టుకోలేక వచ్చేస్తానంటే వాడేం చేసి నాకు ప్లాన్ వేసాడు. నాకు చేసేది వాడు. ఉదయం 9 గంటల మండలంలోకి వెళ్ళా, నేను కూర్చున్న చుట్టూరు పెద్ద పాము చుట్టూ వేసుకుని పోకొని నా పాయాల మీద తలకాయ పెట్టి అలా చూస్తూ ఉందంట కాటేదని. అలా చూస్తున్న సమయంలో 9 గంటలు 12 గంటల వరకు నూతన మాట రాలేదంట. ఆ పిల్లకి చెప్దామంటే 12 గంటల భోజనానికి వెళ్ళాము. భోంచేసి మరలా 3 గంటలకు వచ్చాను. అదే కూర్చున్నా అలాగే చూస్తాను. పవనాలు ఏంటమ్మన్నా కూర్చోవద్దాన్ని. ఏంటంటే నాకు శాతమరణం చేసినాడు, నీకు శాతమరణం చేయించాడు, వాడు పెద్ద సర్పని పంపించాడని చెప్పింది. అలాగే కూర్చున్నాను. అమ్మ నువ్వు తీసి ప్రార్థన తీసుకురామని చెప్పి ఆ ప్రార్థన వచ్చేసి నా చుట్టూరు ఇలా జల్లితే పాము బూడిదైపోయింది. అంటే ఏమైపోయింది? నాన్నగారు మీరు రోజు జరగనే పాము కాలిపోయిందానండి. ఎందుకు ఈ విషయం చెప్పాను చెప్పమంటారా? నా గొప్పతనం కోసం కాదు, ప్రభువు మన పట్ల జరిగిస్తున్నా గొప్ప కార్యాలు. అది శాతపడుతున్నాడు. బాబు వచ్చిన మనల్ని చెయ్యి కారణం చెప్తుంటారా? నన్ను పిలిచిన దేవుడు నేరా ఉన్నాను, నన్ను పిలిచిన దేవుడు నేనా? నాన్నగారు మా గురువు గారికి నాకు చెడిపోయింది, 1,00,000 రూపాయలు ఉన్నాయి నా దగ్గర, ప్రభువు నేను కట్టమన్నాడని ఒక ఆయన ఫోన్ చేశాడు. లక్ష్మీబాబు లోపల అయ్యా కరెక్ట్గా చెప్పాను నాన్నగారంటే నేను ఒకటి చెప్పాను, ప్రభు నన్ను తీసుకోమని చెప్పాలి.
అది ₹1,00,000 నన్ను తీసుకుని చెప్పాలి, అంతే తప్ప నీకు వచ్చిన డబ్బులు అని చెప్పాను. ఇంకొక ఆయన ఫోన్ చేశాడు, నాన్నగారు నాకు మా గురువు గారికి చెడిపోయాడు ₹70,000 అంటే నేను నువ్వు మీ గురువు దగ్గరికి వెళ్తాను, లేదంటే మీ గురువు ఎక్కడ నెంబర్ తీసుకుని అందుకునే పడేనన్నా. ఈ ₹1,00,000 ఒక ఆయన కొట్టేశాడు, ఈ 70,000 ఒక ఆయన కొట్టేశాడు. ఇంకొక ఆయన వచ్చాడు డైరెక్ట్ గా పెళ్ళి, అప్పుడు సీతారామరావు దగ్గర కూడా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు ఆయన మాకు సాక్షి. నాన్నగారు నా దగ్గర ₹1,00,000 వచ్చాడు, మీ గురువు గారు ఎక్కడ తీసుకుని అందుట్లో పడేయమన్నా. ఎంత అండి? ₹2,70,000. మరి వెనకాల వచ్చి ₹1,00,000 పోయో తెలియదు, కానీ ముందు ₹1,00,000 ఒక ఆయన కొట్టేశాడు, 70,000 ఒక ఆయన కొట్టేశాడు. దేనికోసం? డబ్బు. పడుకున్నా డబ్బే, కూర్చున్నా డబ్బే, నడుస్తున్నా డబ్బే. ఏది డబ్బు. ఏం కొడుతుందమ్మా? పడుకున్నా డబ్బే, కూర్చున్నా డబ్బే, నువ్వు నడుస్తున్నా డబ్బు కొడుతుంది. ఏం కావాలని? ఈ పిచ్చి మీద ఎందుకు తయారవుతున్నారు? డబ్బు కోసమే మానవుడు బ్రతుకుతున్నాడు. నువ్వు కష్టపడదు తప్పులేదు, కష్టపడిన తృప్తపడు తప్పులేదు, అంతే తప్ప డబ్బు కోసం నువ్వు పరిగెత్తేవో పోతారేపోద్దు నరకానికి. నేనాలే ఇస్కరియోతుకు కావాలని పరిగెత్తాడు, ఇస్కరియోతు కావాలని పరిగెత్తాడు, తన గురువు గారి స్వయంగా ఆయనే అందించాడు. వాడు దుర్మార్గుడండి, వాడు దుర్మార్గుడు ఇస్కరియోతు కదా నా ప్రభుని అమ్ముతాడా? ఏంటి, నా ప్రభునే అమ్ముతాడా? నిజమే. నువ్వు ఎన్నిసార్లు అమ్మేశావు? బ్రాంతి షాప్ దగ్గర అమ్మేశావు, కళ్ళు దుకాణాలకు అమ్మేశావు, చుట్ట బీడి కళ్ళు సారా లాగి నా ఏసులు అమ్మేశావు, అమ్మేశావు. ఎప్పుడు అమ్మేశావు అంటే నీవెప్పుడైతే ప్రభుకి విరోధము నడుస్తున్నావో అప్పుడే నా దేవుని నువ్వు అభ్యసుకున్నట్లే. ఆలోచించండి. నాకు ఇచ్చిన టైం అయిపోయింది, నేను ముగిస్తాను. ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంటే నాకు పగ కాదు, మీరంటే నాకు ద్వేషం కాదు, ప్రేమతో చెప్తున్న మాటలు. ఎందుకో చెప్పమంటారా? నువ్వు మరణించిన మరుక్షణం ఎక్కడికి వెళ్ళాలని, నా దేవుడు స్థలానికి వెళ్ళాలని. నువ్వు ఎలాంటి తప్పుడు పనులు చేసి తప్పుడు ఆలోచనలు ఉంటే నేరుగా పోతా చెప్పమంటారా? నరకానికి పోతాం. నువ్వేంత పబ్లిక్ మీటింగ్ ఇంత ఇన్ని వేలు ఖర్చు పెట్టేందుకు నువ్వు నరకాన్ని పంపించినాక పర్లకం కనుక పైగా డబ్బులు నేను ఎక్కువ కూటమి పెడుతున్నాను అనుకున్నారా? కనీసం పబ్లిక్ మీటింగ్ ద్వారా ఏ ఒక్క ఆత్మనైనా రక్షణ నడిపించి రక్షణ భాగ్యం చేస్తే ఆయన పొందుకునే ఫలం పర్లోక రాజ్యంలో ఉంటుంది విజయానికి. ప్రియమైన దేవుని ద్వారా మీరు ఆలోచించండి. నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావా, అపనమ్మకస్తుడిగా ఉన్నావా? నమ్మకమైన వారు ఎవరు ఉన్నారో అని చెప్పేసి వాళ్ళు నా యొక్క నివసించినట్లుగా దేశమందు నమ్మకమైన వారిని కనిపెట్టుచున్నాను చెప్పడానికి చాలా చరిత్ర ఉంది, కానీ ఇక ముగింపులోకి వచ్చాను. నువ్వు అపనమ్మకస్తుడిగా ఉన్నావు అనుకో, మోసం చేయవాడా విన్నాను. నేనుండే సార్ నువ్వు ఉంటావు, నువ్వు కనుక నా లైలో లేకపోతే ఎక్కడుంటావు? నరకంలోకి వెళ్తావు. అమ్మా మరి లాస్ట్లో గుర్తు చేస్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. ఏ నాయకుడి దగ్గర ఎంత తీసుకున్నారో అంత తీసుకున్న వాళ్ళ చేతిలో చెప్పండి. పెడతారా? పెడితే పెట్టండి, లేకపోతే మానేయండి. చెప్పడం నా ధర్మం, వినకపోవటం చెప్పండి మీ కర్మ. దానికి ఎవరో బాధ్యత కాదు. నా వంతుగా నేను చెప్పి వెళ్ళిపోతాను. చేయవలసింది ఎవరండి? అయ్యారా? అందుట్లో మీరు దశమాలు ఆశించవద్దు, కానుకలు ఆశించవద్దు. ఒకవేళ మీ సంఘాలకు వెళ్ళని తెచ్చేసి ఉంటే అడగండి, అయ్యా అమ్మా మరి ఓట్ల డబ్బులు అని తీసుకొచ్చి ఇచ్చారా అని. ఇచ్చారు, ఇంటి అంత ఇచ్చారు, పొట్టం గట్టాలకు ఇచ్చారు. మీరనే పోతారు పర్లోక రాజ్యానికి, మీరనే పోతారు. వాళ్ళతో మోసపోవాలి. ఎక్కడికి
కానాలి. ఎన్ని సంవత్సరాలు నడిపించాడంట? 40 సంవత్సరాలు నడిపించాడు. మోషన్ బాధల్లో ఇల్లు పోరా, మోషన్ బాధల్లో మీరు పోరా, మీ అయ్యగారిని బాధలు అంటే అర్థమైందా? సరే, ముగింపు మనం చెప్తాం. దేవుడు కొద్ది మాటలు తీసుడు మాట ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన మోకరించండి, మోకరించలేని ఏకీభవించండి. నాకు ఇచ్చిన టైం అయిపోయింది. పరిశుద్ధంగా వందనాలు. నీకే స్థితులు ఇస్తామని సహాయించండి రాజా. ఏమి ఇచ్చినా నీ రుణం తెచ్చలేము ప్రభు. ఈ యొక్క గ్రామాన్ని ప్రేరేపించి, నీ రాష్ట్రాన్ని ప్రేరేపించి ఈ పబ్లిక్ మీటింగ్ ఏర్పడేసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రయాసంతో చేసినట్టు ఖర్చును బట్టి మీకు వందనాలయ్యా. కనీసం ఒక ఆత్మను రక్షణ మీరు సహాయించండి ప్రభు. ఈ దాసుని ప్రయాస వ్యర్థనాన్ని దీపాలను ఇచ్చిన ప్రభు. ఆయా ప్రాంతంలో మీ దాసులు అనేక స్థలాలు నడిపించారు. మీకు మీ దాసులు మీకు నమ్మకమైన వారు ఉంటాకు ఈ దృష్టిలో యోగ్యులుగా ప్రవర్తించడం సహాయించింది. ఈ వాక్యం ప్రతి బిడ్డ మీకు నమ్మకమైన జీవించడం సహాయించింది. చెప్పిన మాట దోషులను నిర్మించింది. నిమ్ముడి విశ్వాసం కలిగించేమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈ బలహీన కోసం మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే